ప్రతి మనిషి జీవితంలో ఒక నిబంధన ఉంటుంది. కానీ సృష్టికర్త అయిన దేవుడు మానవాళితో చేసిన ఆ మొదటి నిబంధన ఏంటో మీకు తెలుసా? ఇది కేవలం చరిత్ర కాదు, మన ఉనికికి పునాది. ఆదికాండంలో దేవుడు ఆదాముకు ఒక స్వేచ్ఛనిచ్చాడు. తోటలోని ప్రతి ఫలాన్ని తిను, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని మాత్రం ముట్టుకోవద్దు. అది ఒక పరీక్ష. కానీ మనిషి విఫలమయ్యాడు. ఆ తర్వాత లోకం పాపంతో నిండిపోయినప్పుడు నోవాహు కాలంలో జలప్రళయం వచ్చింది. అంతా అయిపోయిందనుకున్న వేళ దేవుడు నోవాహుతో ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఆదికాండము 9వ అధ్యాయం ప్రకారం దేవుడు నోవాహును ఆశీర్వదించి మళ్ళీ ఈ భూమిని జలప్రళయంతో నాశనం చేయను అని నిబంధన చేశాడు. దానికి గుర్తుగా ఆకాశంలో మనం చూసే ఆ మేఘధనస్సు రెయిన్బోని ఉంచాడు. అది దేవుడు మనకిచ్చిన భరోసా. అంతేకాదు, జంతువులను ఆహారంగా ఇచ్చాడు, కానీ రక్తాన్ని మాత్రం తినవద్దని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే ప్రాణం రక్తంలోనే ఉంది. కానీ అక్కడితో ఆగలేదు. ఇర్మియా 31:31లో దేవుడు మరో మాట ఇచ్చాడు. నేను మీతో ఒక క్రొత్త నిబంధన చేయబోతున్నాను అని. పాత నిబంధన ఆజ్ఞలతో ఉంటే, క్రొత్త నిబంధన ప్రేమతో, కృపతో వచ్చింది. దేవుడు తన మాటను ఎప్పుడూ తప్పడు. మీరేమంటారు? ఈ నిబంధన మీ జీవితంలో ఎలాంటి మార్పు తెచ్చింది? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.